శ్రీమతి వంటిల్లు 129 వీడియోకి స్వాగతం. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ సుమతి. వెల్కమ్ బ్యాక్ టు శ్రీమతి వంటిల్లు. ఈరోజు మనం ఏం చేసుకోబోతున్నామో తెలుసా? బటర్ నాన్. ఇంకెందుకు ఆలస్యం, ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ప్రతిరోజు ఉదయం 10 గంటలకి సరికొత్త వంటలతో మీ ముందుంటుంది మీ శ్రీమతి వంటి. ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. మైదా పిండి, ఉప్పు, పంచదార, బేకింగ్ సోడా, అమూల్ బటర్. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో 2 కప్పుల మైదా పిండి వేసుకుంటున్నాను. అలాగే 2 స్పూన్స్ పంచదార, 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ బేకింగ్ సోడా, అలాగే 1/2 స్పూన్ పెరుగు వేసుకొని ఈ పెరుగులోని పిండి అంతా కూడా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ బాగా మెత్తగా కలుపుకోవాలి. అంటే చపాతి పిండిలా కాదు, ఇంకా మెత్తగా కలుపుకోవాల్సి ఉంటుంది. అంటే మనకి చేతికి పిండి అతుక్కుంటూ ఉండాలన్నమాట. అప్పుడు ఇది మనకి పర్ఫెక్ట్గా వచ్చినట్టు. కలుపుకున్న తర్వాత 2 స్పూన్స్ ఆయిల్ వేసి మరోసారి బాగా కలిపేసుకోండి. ఇప్పుడు మనకి ముద్దలా తయారైపోతుంది. చూసారు కదా, మనకి ఇది ముద్దలా తయారైపోయిందండి. ఇప్పుడు దీన్ని ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పక్కన పెట్టుకుందాం. దీని మీద ఒక క్లాత్ వేసేసి ఓ అరగంట సేపు పక్కన పెట్టుకుందాం. చూసారా, అరగంట తర్వాత ఇవి కాస్త ఉబ్బాయి. ఇప్పుడు వీటిని బటర్ నాన్ చేసేసుకుందాం. ముందుగా చేతులకి ఆయిల్ అప్లై చేసుకోవాలండి. ఇప్పుడు దాన్ని కింద ఒకసారి తట్టుకొని ఇప్పుడు చేతిలోకి తీసుకొని అటు ఇటు వేస్తూ ఉన్నారంటే ఇది మనకి సాగుతూ ఉంది. చేసుకున్న తర్వాత అడుగు బాగాన పట్టుకొని ఒక్కసారి లాగారంటే అది మనకి పర్ఫెక్ట్గా బటర్ నాన్ షేప్ వచ్చేస్తుంది. దాని పైనంతా కూడా ఒకసారి వాటర్ అప్లై చేసుకొని బాగా వేడిగా ఉన్న పెనం మీద వేసేసుకుందాం. చూసారు కదా, అంతేనండి, చాలా సింపుల్. మీకు ఇలా చేత్తో రాలేకపోతే చపాతీ కర్ర యూస్ చేసి కూడా మనం ఈ షేప్లో బటర్ నాన్ని తయారు చేసుకోవచ్చు. మనం ఇక దీనికి ఏమీ అప్లై చేయట్లేదండి. వాటర్ కానీ ఆయిల్ కానీ ఏమీ అప్లై చేయట్లేదు. ఇలా 2 వైపులా బాగా ఎర్రగా కాల్చుకోవాలి. ఇప్పుడు ఇది వేడిగా ఉన్నప్పుడే దీనిపైన అంతా బటర్ని అప్లై చేసుకుందాం. బటర్ కానీ నెయ్యి కానీ ఏదైనా అప్లై చేసుకోవచ్చండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మనకి రెస్టారెంట్లో వచ్చినట్టే వస్తుందండి. ఏం మాత్రం అటు ఇటు పోదు. కావాలంటే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చూసారు కదా, మన బటర్ నాన్స్ రెడీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందనేది నా కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. అలాగే మీకు కానీ మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. మరో సరికొత్త వంటతో మీ ముందుంటుంది మీ శ్రీమతి వంటిల్లు. థ్యాంక్ యూ.